నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే గాయత్రి. నమస్తే గురువు గారు, కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి గురువు గారు. ఎస్ మేడం, ఇది మనం ఎప్పటి నుంచో ఇస్తున్నాం. ఇది మనం కంటిన్యూగా ఇవ్వాలని డిసైడ్ అయిపోయాము. 699 రూపాయలతో మీకు జన్మకుండలి రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో డీకోడ్ చేసేది వచ్చేసి మనకి మీ పేరు ఎలా ఉంది మామూలుగా, తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు లక్కీ నెంబర్, శత్రు నెంబర్లు ఇవి ఎలా ఉన్నాయి, తర్వాత మీకు మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మీరు వాడుతుంది, ఎన్ని ఉంటే అన్ని ఇవ్వచ్చు, అన్నిటిని డీకోడ్ చేసి ఇస్తున్నాం. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది, అంటే మీరు బాగా శ్రమించి సంపాదించిన డబ్బుల ద్వారా ఆపరేట్ అవుతున్న మీ బ్యాంక్ అకౌంట్ మీకు సపోర్టెడ్గా ఉందా లేదా, సో అది మీకు ఎలా, అది కనెక్టెడ్గా లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది, డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి వెహికల్ నెంబర్. ఇంత జరిగిన తర్వాత మీరు ప్రయాణం చేసే వెహికల్ సరిగా లేదనుకోండి, మీకు ఎక్కడో అవరోధాలు ఏర్పడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, కింద పడుతున్నారు, లేస్తున్నారు, అంటే ఊకే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. సో అలా ఎలా ఉంది, ఆ వెహికల్ యొక్క కాల్కులేషన్స్ ప్రకారం దాన్ని డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చి ఫైనల్లీ మీకు మ్యారేజ్ డేట్, ఇది కూడా మీకు ఎలా ఉంది, అంటే ఇంత బిజీ లైఫ్లో ఇవన్నీ మనం అసలు గుర్తించాం, ఏదో పరిగెడతా ఉంటాం. కానీ ఒక్కసారి మనం 5 minutes టైం కేటాయించుకొని ఇవన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒక కన్క్లూజన్ వచ్చేస్తుంది. ఓహో, ఈ నెంబర్ నేను వాడాలి, సో ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు సరిగా లేదు, ఇది ఇంకోటి వాడాలి. ఇప్పుడు చాలామంది లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నారు, చాలా అద్భుతం అనమాట. సో ఇప్పుడు కూడా నేను జస్ట్ కరీంనగర్కి 3 నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది, HDFC బ్యాంక్కి. అంటే మన అకౌంట్ సరిగ్గా లేకపోతే దాన్ని మనం సరిగ్గా ఆపరేట్ చేయలేము. వాస్తవంగా మీరు ఎన్ని డబ్బులు డిపాజిట్ చేయండి, తెల్లారితలక మళ్ళీ అవి ఎటో ఒకవైపు మీరే పంపించేస్తారు, జీరో అయిపోద్ది అకౌంట్. సో ఎందుకు జరుగుతుంది ఇలా అని ఎప్పుడు ఏ కోణాన్ని ఆలోచించారు చాలామంది. సో ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సో తర్వాత మ్యారేజ్ డేట్. ఎస్ చెప్పండి. న్యూమరాలజిస్ట్ కోర్స్ కూడా ఒకటి మీరు మొదలు పెట్టారు కదా. ఎస్ మేడం, ఎస్. ఇప్పుడు అది కూడా మనకి అందుబాటులో ఉంది, చాలా లీస్ట్ రేట్తో 24,999కి మనం ఫుల్ కోర్స్ మనం కంప్లీట్గా ఇస్తున్నాం. ఓన్లీ ఆన్లైన్ జూమ్ అనమాట. సో జూమ్ ద్వారా ఇది నేర్చుకోవచ్చు. మీరు 1 lakh నుంచి 1.5 lakh సంపాదించుకొని సోర్స్ ఉన్న కోర్స్. అంటే ఇప్పుడు బాగా అంటే ప్రపంచం మొత్తం కూడా న్యూమరాలజీని పాటిస్తుంది, ఇతర దేశాలలో కూడా. మనం అంటే చాలామంది మూఢనమ్మకాలు అంటారు, కానీ అభివృద్ధి చెందిన దేశాలు కూడా న్యూమరాలజీని పట్టుకొని ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ కోర్సు నేర్చుకుంటే మీకు అద్భుతంగా అవకాశాలు ఉంటాయి. ఇంకా స్త్రీలు దీంట్లో బాగా ఎక్కువ దీన్ని గెయిన్ చేస్తానికి అవకాశం ఉన్న కోర్సు ఇది. మీరు ఫ్యాసివ్ ఇన్కమ్ కింద పెట్టుకోవచ్చు, స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు, మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిర్ణయం తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎస్. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. గురువు గారు, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ పెళ్లి కుదరట్లేదు, పెళ్లి సంబంధాలు రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది ఎలా అంటే ఏదో ఒక కారణంతో డివోర్స్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకు కూడా సంబంధాలు రావాలంటే కొంచెం కష్టమే. సో అలాంటి వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారం ఏదైనా ట్రిక్ ఉంటుందా? రెమెడీ ఉంటాయి, ట్రిక్ కాదు. వాస్తవంగా నువ్వు అడిగిన ప్రశ్న చాలా పెద్దది అడిగావు. అన్నిటికీ కలిపి చెప్పడం సాధ్యపడదు, కానీ ఒక 2 సిరీస్ గురించి చెప్తాను మీకు. యాక్చువల్గా ఎవరికి డైవర్స్ అయింది వాస్తవంగా ఇది చెప్తాను మీకు. సో మీరు 8, 17, 26లో జన్మించిన నెంబర్ 1, లేదా ఏ డేట్లో అయినా జన్మించి ఈ డేట్లలో పెళ్లి చేసుకున్నా, అంటే 8, 17, 26 డేట్స్లో మ్యారేజ్ డేట్ ఉన్నా మీకు ఖచ్చితంగా డైవర్స్ అయింది, మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, రైట్. ఇంకొకటి వచ్చేసి మనకి 7, 16, 25, 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు మీరు ఆ డేట్లో జన్మించిన, లేదా 7, 16, 25 డేట్లలో పెళ్ళిళ్ళు చేసుకున్నా. సో ఈ 2 డేట్ల వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి డైవర్స్ అవుతాయి. ప్రాబ్లం ఏదైనా కావచ్చు, ప్రాబ్లం ఏదైనా ఉండి ఉండొచ్చు, కంపల్సరీ వీళ్ళకి డైవర్స్ అవుతాయి. సో ఈ డైవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడానికి చాలా ట్రబుల్ అయింది, చాలా అంటే చాలా ట్రబుల్ అయింది. గ్రహస్థితి మామూలుగా ఉండదు వీళ్ళది చాలా హార్డ్ నెంబర్ అంటారు దీన్ని. ఇదేమో కన్ఫ్యూజన్ నెంబర్, అదేమో హార్డ్ నెంబర్. 8, 17, 26 ఏమో హార్డ్ నెంబర్, అధిపతి శనీశ్వరుడు. కాబట్టి అక్కడ అది చాలా ప్రాక్టికల్గా సాధ్యపడదు, మనకు అసలు ప్రాక్టికల్గా సాధ్యపడదు, చాలా కష్టపడాలి. తర్వాత మీకు ఏదైతే మనకి 7, 16, 25 ఉందో ఇదేమో కన్ఫ్యూజన్ నెంబర్. ఈ కన్ఫ్యూజన్ నెంబర్లో మనకి ఏమైంది, ఏ నిర్ణయం తీసుకోవాలని వీళ్ళకి సాధ్యపడదు, వీళ్ళకి మ్యారేజ్ అయ్యిద్ది. ఒక 1.5 year పిల్లలు కూడా ఉంటారు, పిల్లలు జన్మిస్తారు, తర్వాత వీళ్ళు డివైడ్ అయిపోతారు. ఇంకొక విచిత్రం ఏంటంటే వీళ్ళు డైవర్స్ తీసుకోరు, కానీ భార్య భర్తలు దూరంగా ఉంటారు. వీళ్ళకి పెళ్ళి ఎలా జరుగుద్ది, మళ్ళీ పెళ్ళి జరగాలంటే చాలా కష్టం కదా, అసలు వీళ్ళు చేసుకోరు, ఒక పెళ్ళి చాలా ఎక్కువ వీళ్ళకి.
ఈ 7, 16, 25 జన్మించిన వాళ్ళకి ఒక పెళ్ళే ఎక్కువ, మళ్ళీ 2 పెళ్ళి కావాలంటే ఇంకా అసలు అసాధ్యం. ఆ కన్ఫ్యూజన్లో ఏమైందంటే ఇవన్నీ ఇలాగే ఉండిపోతూ ఉంటాయి. సో వీటికి రెమెడీగా చేసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళ జన్మకుండలి రిపోర్టు తీసుకోవాలి. తీసుకుంటే వీళ్ళకి ఏ నెంబర్ మిస్సింగ్ ఉంది, ఏ నెంబర్ వీళ్ళని డామినేట్ చేస్తుంది, ఏ నెంబర్ తొక్కేస్తుంది వీళ్ళకి, ఇవి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేస్తే సంబంధాలు రాని వాళ్ళకి కూడా సంబంధాలు వస్తాయి. ఎలా అంటే అసలు ఏ నెంబర్ మనని వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది దాన్ని పట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎట్లాగా దాన్ని కంట్రోల్ చేయాలో తెలుసుకొని దాన్ని మనం తొక్కేసి కొత్త నెంబర్ని యాక్టివేట్ చేసుకున్నాం. ఏ నెంబర్ అయితే డెఫిసిట్ ఉంది మనకి, అంటే ఒక నెంబర్ మనం దొక్కుతుందంటే ఏదో నెంబర్ అడ్డం లేనట్టే కదా, ఇంకో నెంబర్ని అక్కడ అడ్డం వేసినప్పుడు దాని బలం పెరిగిపోయి ఆటోమేటిక్గా వాళ్ళకు వైబ్రేషన్ సెట్ అయిపోతుంది. సెట్ అయినప్పుడు మళ్ళీ వీళ్ళకి అనుకునే సానుకూలంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో అప్పుడైనా మనం ఏం చేయాలంటే కనీసం ఆ సమయంలోనన్నా లక్కీ డేట్స్తో మ్యారేజ్ చేయండి. నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడున్న పేరెంట్స్ అయితే ఇప్పుడు చేయబోయే పెళ్ళిళ్ళు మాత్రం ఖచ్చితంగా దయచేసి వాళ్ళ లక్కీ నెంబర్తో వాళ్ళకి మ్యారేజ్ చేయండి. చాలా అద్భుతమైన జీవితాన్ని, అదే మీరు ఇచ్చే పెద్ద కట్నం, వాళ్ళకి పెద్ద గొప్ప కానుక, పెద్ద గిఫ్ట్. ఎందుకంటే పిల్లలకు మీరు వాళ్ళ లక్కీ డేట్స్తో కనుక సంబంధాలు ఏర్పరచకపోతే, సంబంధాలు అంటున్నా నేను, ఒక సంబంధం అంటాలి, సంబంధాలు ఏ సంబంధాలు ఉంటాయి, అది మీకు మ్యారేజే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, రిలేషనే కావచ్చు, ఫ్రెండ్షిపే కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీకు ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్ చేసుకుంటారు, అది కూడా రాంగ్ డేట్తో చేసుకున్నారనుకోండి, అక్కడ కూడా కంపల్సరీ కొలాప్స్ కావాల్సిందే, ఆర్థికమైన నష్టం జరుగుతుంది. అతను తీసుకెళ్ళి నరి రోడ్లో నిలబెట్టేస్తాడు, ఎన్నుపొడి పొడిచేస్తాడు సందర్భం వచ్చిందంటే. కాబట్టి మీరు ఈ ఖచ్చితంగా పట్టుకోండి. మీ పిల్లలకు మీరు ఇచ్చే అద్భుతమైన కానుక ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా మీరు ఈ అంశాలని దృష్టిలోకి తీసుకోండి. వాళ్ళ లక్కీ నెంబర్ ఏందో గుర్తించండి, వాళ్ళ శత్రు నెంబర్ ఏంటో గుర్తించండి. ఈ యూనివర్స్లో ఉన్న 9 నెంబర్లని, నవగ్రహాలకు 9 నెంబర్లు, 9 నెంబర్లు ఈ ప్రపంచంలో ఉన్నాయి, ఈ యూనివర్స్లో ఉన్నాయి. వాటినే న్యూమరాలజీ ఏం చేసిందంటే 3 లక్కీ నెంబర్ల కింద, 3 శక్తి నెంబర్ల కింద, 3 న్యూట్రల్ నెంబర్ల కింద డివైడ్ చేసి ఇచ్చింది. వాటిని పట్టుకోవాలి మనం. మీ నెంబర్ ఏందో మీరు ఖచ్చితంగా పట్టుకుంటే చాలా అద్భుతంగా దూసుకుపోవచ్చు. అంటే గురుగారు డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, లేదా ఫోన్ నెంబర్లో కానివ్వండి, లేదా ఇంకేదైనా నెంబర్లో వాళ్ళు యూజ్ చేసే నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటే కూడా సంబంధాలు రావా గురుగారు? ఖచ్చితంగా రావు మేడం, ఖచ్చితంగా రావు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ 10 అంకెల మొబైల్ నెంబర్ని టోటల్ చేసుకొని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకొని చూసుకోండి. కొద్దిగా టైం కేటాయించకపోతే మీ జీవితం మారదు, మీరు అలాగే ఉండిపోతారు. నేనేం చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఒక 5 అంశాలు మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. మీ పేరు ఎలా ఉంది, మీ పేరులో అక్షరాల టోటల్ ఎంత ఉంది, మీ నేమ్ నెంబర్ ఎంత ఉంది, ఇది చాలా అవసరం. ఓకేనా? తర్వాత మీ మొబైల్ నెంబర్ 10 అంకెల మొబైల్ నెంబర్ని టోటల్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకుంటే అది మీ లక్కీ నెంబర్ కాలేదు, ఓకే పర్వాలేదు, న్యూట్రల్లో ఉన్న చెలేగా గాడి నడిపించేస్తాం. అది శత్రు నెంబర్లో ఉంటే కష్టం కదా, పావును జేబులో పెట్టుకొని తిరుగుతారు ఎవరైనా. ఇప్పుడు కష్టమే గురుగారు, కష్టమే కదా. అది మీకు నెగిటివే చేస్తూ ఉంటుంది, ఎక్కడ ఇబ్బందే చేస్తూ ఉంటుంది, ఎప్పుడు నష్టమే చేస్తూ ఉంటుంది. అదే నేను చెప్తున్నా మీకు, ఎప్పుడైనా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ శత్రు నెంబర్లో ఉంది, డబ్బులు ఉంటాయా దాంట్లో? ఉంటాయా? మిమ్మల్ని ఒక గ్రోత్కి తీసుకెళ్ళాలంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరే కారణం, మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాలంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరే కారణం, మిమ్మల్ని భరోసా నిలపాలి, మీకు ధైర్యాన్ని ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబరే కారణం. అలా డబ్బులు ఉన్నప్పుడు చూడండి మీకు ఎంత ధైర్యం ఉంటుందో, జీరో ఉన్నప్పుడు చూడండి మీకు ఎంత ఉంటుందో. అవునా కదా? మరి ఈ వైబ్రేషన్ బ్యాలెన్స్ కావాలంటే మీ నెంబర్ బరాబర్ ఉందా లేదా చూసుకోవాలా వద్దా, కరెక్ట్ ఉందా లేదా చూడాలా వద్దా? సో ఇంతంత టైం కేటాయించకపోతే మీ లైఫ్ 100 years ఎలా బతుకుతారు హ్యాపీగా? సో ఇవన్నీ నెగిటివ్గా ఉన్నప్పుడు మీకు ముందుకు పోవాలంటే కష్టమవుతుంది. మీకు పెళ్ళి కావాలన్నా, బిజినెస్ కావాలన్నా, మీరు ముందుకు దూసుకుపోవాలన్నా, మీ రిలేషన్ బరాబర్ ఉండాలన్నా, మీ కెరీర్ బరాబర్ ఉండాలన్నా, ఇటన్నిటికీ నెంబర్స్కి లింక్ ఉంటుంది. ఆ నెంబర్స్ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఈయన ఎన్ని అయిపోయిన తర్వాత మీ వెహికల్, మీ కారు ఇది సరిగ్గా లేకపోతే ఎంత ప్రాబ్లం జరుగుతుంది? ఏదో ఒకటి. ఇప్పుడు కార్ అనుకోండి, టోటల్ ఫ్యామిలీ ప్రయాణం చేస్తారు, దాంట్లో ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఇమాజినేషన్ చేయండి ఎలా జరుగుతుందో. ఎంత పెద్ద పెద్దోళ్ళు చనిపోయారు దాంట్లో. మనం ఎప్పుడు ఈ సందర్భం వెహికల్ సంబంధించిన సందర్భం వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు నాకు, నా ఫేవరెట్ ఆయన. సో ఆయన ఫ్యామిలీ జరిగిన డ్యామేజ్ ఈ ప్రపంచంలో ఎవరు జరిగి ఉండదు నాకు తెలుసు. కన్న తండ్రి, అంతే కదా, అంతే కదా. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 5 అంశాలను మీరు కరెక్ట్గానన్నా తెలుసుకోలేని సమయం మీకు ఉంది అంటే మీరు చేసి ఏం ప్రయోజనం, మీరు ఏం సాధించడానికి చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత కష్టపడతారు, అకౌంట్లో వేస్తారు, జీరో అయింది,
ఎంత కష్టపడతారు, ఈ ఫోన్తోనే మీరు అన్నీ చేస్తారు, వేస్ట్ అయిపోతుంది. అదే వెహికల్ నడిపిస్తూ అంటారు, ఎక్కడో దగ్గర గుద్దేస్తారు, దెబ్బ తగులుతుంది, హాస్పిటల్లో ఉంటారు. రైట్. సో ఇవన్నీ డికోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, డికోడ్ చేయండి, మంచిగా పాటించండి. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, తర్వాత పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ అని మళ్ళీ కావట్లేదు, వీటన్నిటి కారణం ఏంటంటే ఆల్ ఆర్ నెంబర్స్. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపడం, నెంబర్స్ మాత్రమే అన్నీ చేస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచం నెంబర్స్ చేస్తా రూల్ చేయబడుతున్నది, నెంబర్స్ చేస్తా పాలించబడుతుంది, నెంబర్స్ చేస్తా ఆపరేట్ చేయబడుతుంది యూనివర్స్. ఈ నెంబర్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ లేవు, గందరగోళం ఏం లేదు. నాసా వాళ్ళు అన్ని ఫైండ్ అవుట్ చేశారు, ఈ నవగ్రహాలు ఉన్నాయా లేవా, వీటి వైబ్రేషన్ ఉందా లేదా, వీటి ప్రభావం ఉందా లేదా. మీ కళ్ళు ఎదురుగానే చాలా గ్రహాలు కనపడతాయి. సూర్యుడు గ్రహమే కదా, పొద్దున్నే ఆయన లేస్తేనే మనం లేస్తాం, ఆయన వస్తేనే మనం లేస్తాం, అవునా కదా. నైట్ చంద్రుడు ఉంటాడు. ఇంకా అన్ని గ్రహాలకు కూడా రూపకల్పన ఉంది అని చెప్పి నాసా వాళ్ళకి క్రియేట్ చేయడం, మనకి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నవగ్రహాల్లో ఉన్న నెంబర్లు 3 లక్కీ నెంబర్లు ఉంటాయి, 3 శత్రు నెంబర్లు ఉంటాయి, 3 న్యూట్రల్ నెంబర్లు ఉంటాయి. వీటిని పట్టుకోండి అద్భుతంగా, అందులో మీ నెంబర్ ఏందో పట్టుకోండి, అద్భుతంగా చూసుకోండి. ఓకే గురుగారు, పెళ్ళి కావట్లేదు లేదా పెళ్ళయినా డివోర్స్ అయిపోయింది, మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళి కుదరట్లేదు అని బాధపడే వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.